హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కంప్యూటర్ వరల్డ్ ఛానల్. ఈ వీడియో నుంచి మనం ఎస్క్యూఎల్ యొక్క కంప్లీట్ కోర్స్ని నేర్చుకోబోతున్నాం. ఈ ఎస్క్యూఎల్ కోర్సులో మనం కంప్లీట్ జీరో టు హీరో లెవెల్లో మనం ఈ కోర్స్ని కంప్లీట్ చేయబోతున్నాము. ఎస్క్యూఎల్ అనేది మనకి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకి ప్రతి ఒక్క కంపెనీలో కూడా యూజ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. అండ్ ఈ కంపెనీసే కాదు, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. ఏదో ఒక ఫామ్లో డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తారు. సో ఈ ఎస్క్యూఎల్ కోర్స్ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి బేసిక్ టర్మ్స్ అనేవి ఏంటో చూడాలి. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం డేటాబేస్ అంటే ఏంటో చూద్దాము. సో కలెక్షన్ ఆఫ్ డేటాని మనం డేటాబేస్ అంటాము. మనకి చాలా టెక్ కంపెనీస్ ఉంటాయి, లైక్ గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు. ఇలాంటి చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. అండ్ ఈ కంపెనీస్ దగ్గర చాలా డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్నే తీసుకుంటే మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలంటే మన డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కానీ, పాస్వర్డ్ కానీ, ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం షేర్ చేయాలి. ఈ డేటా మొత్తాన్ని ఇన్స్టాగ్రామ్ ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఒక రకంగా మన డేటా కలెక్షన్ ఏదైతే అవుతుందో, ఈ డేటా కలెక్షన్ మొత్తం మనకి ఎలాంటి ఫార్మాట్లో స్టోర్ అవుతుంది అంటే అది మనకి ఈజీలీ యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట. ఈజీగా యాక్సెస్ చేయడం అంటే ఏంటంటే ఒక డేటాని మనం ఈజీగా సెర్చ్ చేయగలుగుతాము. ఒక కొత్త డేటాని యాడ్ చేయాలి అంటే ఈజీగా అప్డేట్ చేయగలుగుతాము, ఈజీగా డిలీట్ చేయగలుగుతాము. ఇలా ఈజీగా యాక్సెసిబుల్ ఫార్మాట్లో డేటా కలెక్షన్ ఏదైతే ఉందో దాన్నే మనం డేటాబేస్ అంటాము. అండ్ జనరల్లీ మన డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి డిజిటల్ ఫార్మాట్లో ఉంటాయి. అంటే మన కంప్యూటర్ సిస్టమ్ పైన డిజిటల్గా డేటా స్టోర్ అవుతుంది. డేటాబేస్ నుంచే మనకి ఇంకో టర్మ్ ఏమొస్తుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. దాన్ని మనం షార్ట్లో డిబిఎంఎస్ అంటాము. డిబిఎంఎస్ అనేది మనకి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. అంటే అది వచ్చేసి మన డేటాబేస్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనమాట. డేటాని మేనేజ్ చేయడం అంటే సేమ్ మనకి ఇందాక చెప్పుకున్నట్టే డేటాని సెర్చ్ చేయడం కావచ్చు, డేటాని అప్డేట్ చేయడం కావచ్చు, డిలీట్ చేయడం కావచ్చు. ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. ఒకవేళ మనం డేటాబేస్ని యూజ్ చేస్తున్నట్టయితే, ఫర్ సపోజ్ ఇది మనకు ఒక డేటాబేస్ అనుకోండి. డేటాబేస్ని మనం డైరెక్ట్లీ యాక్సెస్ చేయడానికి ఉండదు. డేటాబేస్ని మనం యాక్సెస్ చేయడానికి డిబిఎంఎస్ని యూజ్ చేస్తాము. సో డిబిఎంఎస్ అనేది మనకి మధ్యలో ఒక లేయర్లా ఉంటుంది. అది వచ్చేసి మనకు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నమాట. ఒకవేళ మనం డిబిఎంఎస్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ డిబిఎంఎస్ అనేది మనకి బ్యాక్ ఎండ్కి వెళ్ళి మొత్తం మనం ఏ చేంజెస్ అయితే మనం చేస్తున్నామో ఆ చేంజెస్ మొత్తాన్ని చేసి అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి తీసుకొచ్చి ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఎస్క్యూఎల్ని యూస్ చేస్తాం కదా, అది మనం డిబిఎంఎస్ కోసం యూస్ చేస్తాము. అంటే డేటాబేస్లో ఇంటరాక్ట్ చేయడానికి మనం ఎస్క్యూఎల్ని యూస్ చేస్తాము. ఇప్పుడు మనం మాట్లాడదాం టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి. అవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ మనకి రిలేషనల్ డేటాబేస్ ఒకటి ఉంటుంది. సెకండ్ వచ్చేసి నాన్ రిలేషనల్ డేటాబేస్ అనేది ఉంటుంది. రిలేషనల్ డేటాబేస్ ఏదైతే ఉందో డేటా మొత్తం మనకి టేబుల్స్ ఫామ్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు స్కూల్స్లో చదువుతున్నప్పుడు క్లాస్ టీచర్ ఏం చేసేవాళ్ళు, ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ రిజిస్టర్లో మనకి ఒక టేబుల్ లాగా మనకి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటి, మన రోల్ నెంబర్స్ కావచ్చు, మన నేమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఒక టేబుల్ ఫామ్లో రాసేవాళ్ళు. దాన్నే మనం ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అని అంటాము. సో అలాంటి టేబులే మనం డిజిటల్ ఫార్మాట్లో చేస్తాం అనుకోండి. సో అలాంటి డేటాని మనం రిలేషనల్ డేటాబేస్ అని అంటాము. ఆ టేబుల్ ఫార్మాట్లో కాకుండా డేటాని మనం స్టోర్ చేసినట్టయితే దాన్ని మనం నాన్ రిలేషనల్ డేటాబేస్ అని అంటాము. నాన్ రిలేషనల్ డేటాబేసెస్ని మనం నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇవి ఎలాంటి డేటాబేసెస్ అంటే వీటికి ఎస్క్యూఎల్ అసలు అర్థం కాదనమాట. రిలేషనల్ డేటాబేసెస్ వర్క్ చేయడానికి ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాము. అందుకే మనం ఈ డేటాబేసెస్ని ఆర్డిబిఎంఎస్ అని కూడా అంటాము. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ. సో రిలేషనల్ డేటాబేసెస్ యొక్క పాపులర్ ఎగ్జాంపుల్ అంటే మైఎస్క్యూఎల్ అనమాట. మైఎస్క్యూఎల్ అనేది ఎలాంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇది మనకి డేటాని టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేపిస్తుంది. అండ్ అలానే ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ యొక్క ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, ఒరాకిల్ ఉంది, అండ్ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఉంది. ఇవన్నీ మనకి రిలేషనల్ డేటాబేస్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. నాన్ రిలేషనల్ డేటాబేస్ గురించి మాట్లాడాలి అంటే అన్నిటికన్నా పాపులర్ మనకి మనం మోంగో డిబి అనమాట. ఇక్కడ మనం ఈ కోర్సులో రిలేషనల్ డేటాబేస్ పైన మనం ఫోకస్ చేస్తాము. ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ నేర్చుకోబోతున్నాం కాబట్టి.
అండ్ స్పెసిఫికల్లీ మనం ఈ కోర్స్లో MySQL డేటాబేసెస్ని మనం ఇన్స్టాల్ చేసి ఆ డేటాబేస్ని మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇందులో మనం డేటాబేసెస్ని క్రియేట్ చేస్తాము, క్వెరీస్ చేస్తాము, డేటాని యాడ్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనం ప్రతి ఒక్క ఆపరేషన్ మనం ఇక్కడ చేస్తాము. ఇక్కడ వరకు మనం బేసిక్స్ అన్నీ తెలుసుకున్నాము. అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అంటే ఏంటి, అండ్ మనం ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో వర్క్ చేస్తాము, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం SQL అంటే ఏంటో చూద్దాము. SQL మీనింగ్ వచ్చేసి మనకి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది మనకి ఎలాంటి లాంగ్వేజ్ అంటే మన కంప్యూటర్ సిస్టంలో డేటాబేస్ని ఇంటరాక్ట్ చేయడానికి మనం ఈ లాంగ్వేజ్ని యూస్ చేస్తాము. డే టు డే లైఫ్లో మనం చాలా లాంగ్వేజెస్ని యూస్ చేస్తూ ఉంటాము. మనం తెలుగు యూస్ చేస్తాము, ఇంగ్లీష్ యూస్ చేస్తాము, హిందీ యూస్ చేస్తాము. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాము. ఇలానే కంప్యూటర్స్ కూడా మనకి స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో వాటిలో నుంచి మనకి ఒక లాంగ్వేజ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీన్ని మనం షార్ట్లో SQL అని అంటాము. SQL పని వచ్చేసి మనకి డేటాబేసెస్తో ఇంటరాక్ట్ చేయడం, డేటాబేసెస్తో మాట్లాడడానికి హెల్ప్ అవుతుందన్నమాట. మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసామంటే నార్మల్ హ్యూమన్ లాంగ్వేజ్ ఆ డేటాబేస్కి అర్థం కాదు కదా. అందుకే ఆ డేటాబేసెస్కి SQL అనేది అర్థమవుతుందన్నమాట. రిలేషనల్ డేటాబేసెస్తో ఇంటరాక్ట్ చేయడానికి మనం SQLని యూస్ చేస్తాము. రిలేషనల్ డేటాబేస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. రిలేషనల్ డేటాబేస్నే మనం SQL అనుకుంటాము. సో ఆ SQL ఏదైతే ఉందో సో వాటిని యూస్ చేసుకుని మనం కొన్ని ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాము. సో ఆ ఆపరేషన్నే మనం థ్రెడ్ ఆపరేషన్ అని అంటాము. అంటే మన డేటాబేస్ ఏదైతే ఉందో దానిపైన మనం మేజర్ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చేస్తాము. థ్రెడ్లో మనం అన్నిటికన్నా ఫస్ట్ పర్ఫామ్ చేసే ఆపరేషన్ వచ్చేసి సో క్రియేట్ ఆపరేషన్ ఏదైతే ఉందో మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. అండ్ సెకండ్ ఆపరేషన్ వచ్చేసి మనకి రీడ్ ఆపరేషన్. సో ఈ రీడ్ ఆపరేషన్ మనం ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే ఒక డేటాబేస్ని చదవడానికి, అంటే ఒక డేటాబేస్ మొత్తాన్ని మనం రీడ్ చేసి ఇన్స్టాగ్రామ్ యొక్క డేటాబేస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ స్టోర్ అయి ఉన్న డేటా అసలు ఏంటి, ఏ ఏ యూజర్స్ నేమ్స్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి, ఏ ఏ పాస్వర్డ్స్ మనకి అక్కడ స్టోర్ అయి ఉన్నాయి, సో ఇలాంటివన్నీ జస్ట్ మనం అక్కడ చూస్తామన్నమాట. ఆ డేటా బేస్ మొత్తాన్ని మనం రీడ్ చేయడానికి రీడ్ ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేస్తాము. అండ్ థర్డ్ మనకు వచ్చేసి ఆపరేషన్ వచ్చేసి అప్డేట్ ఆపరేషన్ అనమాట. ఈ అప్డేట్ ఆపరేషన్ మనకి ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ యూజర్ వచ్చేసి ఫ్యూచర్లో ఒకవేళ ఆ యూజర్ పాస్వర్డ్ కనుక చేంజ్ చేసినట్టయితే మన డేటాబేస్లో కూడా ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని అప్డేట్ ఆపరేషన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆపరేషన్ వచ్చేసి మనకి డిలీట్ ఆపరేషన్. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మనం ఫ్యూచర్లో డిలీట్ చేయొచ్చు. సో ఆ అకౌంట్ని మనం డిలీట్ చేసేయాలి అన్నప్పుడు ఆ యూజర్ యొక్క డేటా ఏదైతే మనకి డేటాబేస్లో స్టోర్ అయి ఉందో అక్కడి నుంచి కూడా ఆ డేటా మొత్తం మనకి డిలీట్ అవ్వాలి. సో ఈ 4 ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలంటే మనకి SQL అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయడానికి SQL అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. SQL అని మనం పలుకుతున్నప్పుడు ప్యారలల్గా మనకి ఇంకో వర్డ్ కూడా గుర్తొస్తుంది, అదే సీక్వెల్. యాజ్ ఏ బిగినర్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, దీన్ని SQL అనాలా లేకపోతే సీక్వెల్ అనాలా. ఈ రెండిట్లో మనం ఏదైనా అనుకోవచ్చు, ఏది రాంగ్ అని కరెక్ట్ అని చెప్పడానికి లేదు. కానీ ఈ సీక్వెల్ అనేది ఏదైతే ఉందో దీని వెనకాల ఒక హిస్టరీ ఉందన్నమాట. స్టార్టింగ్లో SQL లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని ఫుల్ నేమ్ వచ్చేసి మనకి స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్. IBM అనే నేమ్తో కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళు మనకి ఈ క్రియేట్ చేసిందనమాట. స్టార్టింగ్లో ఈ SQLని సీక్వెల్ అని పిలిచేవాళ్ళు. తర్వాత మనకి స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్ నుంచి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని పిలుస్తున్నాం. సో SQL అంటే ఏంటో మీకు పూర్తిగా ఇక్కడ అర్థమైంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం MySQLని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ సిస్టంలోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకొని www.mysql.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది, ఆ ట్యాబ్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ కిందకి మనం స్క్రోల్ చేసుకుని MySQL కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని ఈ లింక్ని ట్యాప్ చేసుకుంటే ఈ పేజ్లో మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకి
మన ఎస్క్యూఎల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఆ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి MySQL డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎస్క్యూఎల్ని సర్వర్ కింద యూస్ చేయాలనుకుంటే సర్వర్ కింద యూస్ చేసుకోవచ్చు, క్లయింట్ కింద యూస్ చేయాలంటే క్లయింట్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఫుల్ అనే రేడియో బటన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. మనకి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ ఆప్షన్ వస్తుంది. ఈ ఎగ్జిక్యూట్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ అగైన్ నెక్స్ట్, అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్, అండ్ ఇక్కడ మనం ఈ MySQLకి ఒక రూట్ పాస్వర్డ్ని మనం ఇక్కడ సెట్ చేయాలి. సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్ మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. సో ఇక్కడ పాస్వర్డ్ మనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ చేయాలి. అండ్ అగైన్ నెక్స్ట్, అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్, ఇక్కడ ఫినిష్ చేస్తాము. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఫినిష్, నెక్స్ట్. అండ్ ఇక్కడ మనం సర్వర్కి కనెక్ట్ చేయడానికి మనం ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో అక్కడ మనం ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ యూస్ చేయాలి. ఎంటర్ చేసి చెక్ చేసుకుంటే కనెక్షన్ సక్సీడ్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ ఆప్షన్ వస్తుంది, ఫినిష్ చేయాలి. సో ఈ సెకండ్ ఆప్షన్ని అన్టిక్ చేస్తున్నా. అన్టిక్ చేసి ఫినిష్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్గా మనం ఈ MySQLని ఓపెన్ చేసుకుంటాము. ఉంటే MySQL యొక్క హోమ్ పేజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనెక్షన్స్ లోపల మనకు ఆల్రెడీ ఒక కనెక్షన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ MySQL కనెక్షన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక కనెక్షన్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఇంకో కనెక్షన్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుని అన్నిటికన్నా ముందు ఈ కనెక్షన్కి మనం ఫస్ట్ ఒక నేమ్ని ఇవ్వాలి. సో ఆ నేమ్ వచ్చేసి నేను న్యూ కనెక్షన్ అని ఇస్తున్నా. న్యూ కనెక్షన్ అని ఇచ్చి ఈ కనెక్షన్ని మనం స్టోర్ చేయాలనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఇచ్చిన పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ కనెక్షన్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్లీ మేడ్ ద MySQL కనెక్షన్ అని వచ్చింది. అంటే మనకి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు. సక్సెస్ఫుల్గా మనం కనెక్షన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఆ కనెక్షన్ మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ యూస్ చేసుకుని మనం ఇక్కడ ఫైల్స్ని క్రియేట్ చేయడం అండ్ డేటాబేసెస్ని క్రియేట్ చేయడం, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ ఏంటి అనేవి లేటర్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఇది SQL యొక్క ఇంట్రడక్షన్ క్లాస్. అండ్ మీకు SQL అంటే ఏంటో తెలిసింది, డేటాబేస్ అంటే ఏంటో తెలిసింది, డేటాబేస్ యొక్క స్ట్రక్చర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈ కోర్స్ కనుక మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతమంది ఈ కోర్స్ని నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఈ SQL క్లాసెస్ని అప్లోడ్ చేస్తాము. అండ్ మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు గనక ఫుల్ SQL కోర్స్ గనక కావాలి అంటే ఐ వాంట్ ఫుల్ SQL కోర్స్ అని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో SQL యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు టేబుల్స్ అంటే ఏంటి, సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాము.